రేపొండి గ్రామంలో శివాలయ ప్రాంగణంలో ఒక పవిత్రమైనటువంటి సమావేశం మీటింగ్, ఒక భారతీయ జనతా పార్టీ మీటింగ్ కోసం మనం కార్యకర్తలు నాయకులు ఇక్కడ రావటం మనకి చాలా ఆనందకరం. కాబట్టిగా వేదిక పైన ఉన్నటువంటి మన జిల్లా అధ్యక్షులు వారు వై వెంకటేశ్వరరావు గారు కొత్తగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మనం ముందు తీసుకుపోవాలనేటువంటి ఒక సంకల్పం తీసుకున్నటువంటి మన మోహన్ చంద్ర గారు, చర్లపేట మోహన్ చంద్ర గారు, ఇంకా కొంతమంది కార్యకర్తలు కొత్తగా కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఒకసారి జై శ్రీరామ్ అని తెలియజేస్తూ, ఇప్పుడు ధర్మారావు వెంకన్న గారు చెప్పినటువంటి ఒక విధానం మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధానం మరియు మన జిల్లా అధ్యక్షుల వారు చెప్పినటువంటి కొన్ని మాటలు, దాని ఒక తాత్పర్యం, ఒక చిన్న నేను ఒక సంస్కృతి శ్లోకంతో మీ ముందు నేను తెలియపరుస్తాను. హిందూ సోదరా సర్వే అంటే మనమందరం కూడా హిందువులమే. నా హిందూ పతితో భవేత్, మమ ధర్మ హిందూ రక్ష, మమ మంత్ర సమానత. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి మనం చూస్తున్నాం, కులాలని, మతాలని, ప్రాంతాలని, భాషలని ఈ రాజకీయ పార్టీలు మనల్ని ఏ విధంగా చీల్చి చెండాలని మనకందరికి తెలుసు. దాని తర్వాత వచ్చినటువంటి మన భారతీయ జనతా పార్టీ, ఎవరు నరేంద్ర గారి మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి సనాతన ధర్మం, సనాతన సంస్కృతి, మన సభ్యత, మన సంస్కారం, మన యొక్క ప్రకృతి, గోశాలలు కానీ దేవాలయాలు కానీ ఏ విధంగా మళ్ళీ వాటిని పునర్నిర్మాణం కోసం మన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రయత్నం చేసిందో గ్రామానికి ప్రతి యువకుని హృదయంలో అది నాటుకుంది. కాబట్టిగానే మనము ఈరోజు ఈ శివాలయం ముందు కూడా అదే పార్టీకి మనము మద్దతుగా మనం తెలియపరుస్తూ మనం ఈరోజు ఇక్కడ మనం అందరం సమావేశం కావడం జరిగింది. కాబట్టిగా మన అందరికీ కూడా హృదయపూర్వకంగా మనం అందరం కూడా ఈరోజు మనం చర్లపల్లి మోహన్ చంద్ర గారికి ఒక మంచి దృఢ నిశ్చయమైనటువంటి, దృఢ సంకల్పమైనటువంటి మనం ఒక మార్గాన్ని సూచించినాం. కాబట్టిగా మనం ఖచ్చితంగా అతనికి మనం సపోర్ట్ చేయాలి, ప్రతి గ్రామం నుండి, ప్రతి విలేజ్ నుండి కూడా. కాబట్టిగా ఒక మనం జయఘోష్ మనం చేద్దాం. ఇక్కడ ధర్మకి जय हो, धर्म की जय हो, अधर्म का नाश हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, सद्भावना हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. కాబట్టి ఇప్పుడు అన్నగారు చెప్పినటువంటి మాటలు, మోదీ నాయకత్వం, ఇక్కడ మన వేద మంత్రాలతో చేసినటువంటి మన వేద గురువులు కూడా చెప్పింది ఒకటే, ధర్మకి రక్ష హో, అది మన భారతీయ జనతా పార్టీ. అధర్మ కా నాశ హో, ఎక్కడైతే మన ధర్మానికి ఎక్కడైతే హాని కలుగుతుందో అక్కడక్కడ కూడా ధర్మాన్ని అంతా చేయడం మన మోదీ గారికి బాగా తెలుసు. కాబట్టి అది కూడా మన సిద్ధాంతమే. ప్రాణియోమే సద్భావన, అన్ని ప్రాణులు, సకల ప్రాణులు కూడా ఒకే ఒకరు, అంటే ఒక మానవత్వంతోనే నడవాలనేది సిద్ధాంతం మన భారతీయ జనతా పార్టీదే. మళ్ళీ విశ్వక కళ్యాణం, ఒక మన భారత కళ్యాణం మనం కోరట్లే కదా, కాబట్టి విశ్వక కళ్యాణం అది కోరేది కూడా మన భారతీయ జనతా పార్టీ. ఇన్ని ఘనగుణాలు కలిగి ఉన్నటువంటి, అంటారు కదా మనం సర్వగుణ సంపన్నమైనటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే మనకి భారతీయ జనతా పార్టీ. కాబట్టి హైందవ పార్టీ అంటే మన సెక్యులరిజం గానే మనం పనిచేస్తాం. పొలిటికల్ గా అయితే మన సెక్యులరిజం, కానీ మన ఆలోచన మాత్రం, మన విచారణ మాత్రం హైందవ విచారంగా ఉంటుంది మనది. కాబట్టి మన ఈ ఒక సస్యశ్యామలాన్ని, మన సంపదని, మన పెద్దల నేర్పినటువంటి ఈ రాష్ట్ర హిత కోసం కానీ, దేశ ధర్మం కోసం కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముందు తీసుకుపోయేది ఏకైక పార్టీ మన భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని మనం ఏ విధంగా ముందు తీసుకుపోవాలో దాన్ని మనము రాత్రి పగులు మనం ప్రయత్నం చేసి ముందుకు మనం తీసుకుపోవాలి. కాబట్టి మరొకసారి అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.